కార్మిక సంఘ్ డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వేలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొంటున్నది. సౌత్ సెంట్రల్ రైల్వేలో డిఎంఆర్కేఎస్ జోనల్ స్థాయిలో జనరల్ సెక్రటరీగా శశిధరన్ గారు ఉన్నారు. మరి డివిజన్ స్థాయిలో జగదీష్ గారు ఉన్నారు. నా పేరు యమునాకర్ రెడ్డి, డిఎంఆర్కేఎస్ సికింద్రాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ని. మరియు మంచాల రమేష్ గారు సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ డివిజనల్ సెక్రటరీ. మేము ఈరోజు కార్మికులకు ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, డిఎంఆర్కేఎస్కి ఒక పిడికిలి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కార్మికులందరినీ కోరుకుంటున్నాం. రైల్వే కార్మికులారా, డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జరగబోయే ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో డిఎంఆర్కేఎస్ యొక్క పిడికిలి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ తెలుసు, గత 2 సార్లు 2007 మరియు 2013లో కూడా 2 సంఘాలకు మీరు ఓట్లేసి గెలిపించారు. మరి ఆ 2 సంఘాలు కూడా మీ ప్రయోజనాలని తాకట్టు పెట్టి పనిచేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, సంఘాలు ఏదైతే సాధించిందో అది 2000 సంవత్సరానికన్నా ముందే సాధించిందో. 2000 తర్వాత అంటే దాదాపు 24 సంవత్సరాల్లో ఒక్కొక్కటిగా కార్మికులు తమ ప్రయోజనాలను కోల్పోతున్నారు. ఉదాహరణకి ఏంటంటే, ఓపీఎస్గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పోయి న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది. 15 లివ్వులు 15 సీఎల్లు 10 సీఎల్లుగా మారినాయి. మరి 15 సీఎల్లు 10 సీఎల్లుగా మారినాయి. తర్వాత బోనస్ అనేది 7,000 బేసిక్ మీద ఇస్తున్నారు, 18,000 బేసిక్ అయినప్పటికీ కూడా ఇస్తలేరు. ఈ విధంగా ఒక్కొక్కటి సాధించుకున్న ప్రయోజనాలను కోల్పోతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి పోరాటాలు చేపట్టి వాటిని నిలుపుదల చేయట్లేదు. కొత్త వాటిని తేకపోగా ఉన్న ప్రయోజనాలన్నీ ఒక్కొక్కటిగా కోల్పోతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. అదే సమయంలో సంవత్సరానికి ఒకసారి సభ్యత్వం వసూలు చేసి చాలా యాక్టివ్గా పనిచేసే ఆ సంఘాలు గత 10 సంవత్సరాలుగా నెల 100 రూపాయల చొప్పున వసూలు చేస్తూ కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర దాచుకొని బిజినెస్ రూపంలో వాళ్ళు బిజినెస్ లాగా నడుపుతున్నారు కార్మిక సంఘాలనే. అవి సేవా సంఘాలుగా కాకుండా మరి బిజినెస్ సంఘాలుగా మారినాయి. వాళ్ళు సేవకులుగా కాకుండా వ్యాపారవేత్తలుగా అవతారం ఎత్తిళ్ళు. మరి మీ ప్రయోజనాలను కాపాడాలంటే, మీ కోల్పోయిన హక్కులు తిరిగి రావాలంటే, మీ సేవ చేయడానికి డిఎంఆర్కేఎస్ రూపంలో ముందుకొస్తుంది. మరి డిఎంఆర్కేఎస్కు యొక్క పిడికిలి గుర్తుకు మీరు ఓటేసి గెలిపించినట్లయితే మీరు కోల్పోయిన ఓపీఎస్ను తిరిగి తీసుకొస్తాం, 15 లివ్వులను తిరిగి తీసుకొస్తాం. అదేవిధంగా ఇతరంగా కోల్పోయిన ఎలాంటి ప్రయోజనాలు అవుతున్నాయో అవన్నీ కూడా తీసుకొస్తాం. పే కమిషన్ ఖచ్చితంగా 8th పే కమిషన్ వేయించి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసి పే కమిషన్ అమలు చేసే విధంగా చూపిస్తాం. ఈ విధంగా కోల్పోయిన వాటినే కాకుండా సరికొత్త వాటికి కూడా మేము పోరాటం చేస్తూ, మేము లోకో రన్నింగ్ కార్మికులు ఉన్నారు, లోకో డ్రైవర్లు ఉన్నారు, వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళది ఇంటెన్సివ్ కేటగిరీలోకి మార్చాలని ఎంతో కాలంగా పోరాడుతున్నప్పటికీ కూడా 2 సంఘాలు వాటిని పట్టించుకోకుండా కంటిన్యూస్ కేటగిరీలో కొనసాగడం వల్ల, స్పీడ్ పెరిగినప్పటికీ కూడా పని గంటలు తగ్గించకుండా చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలకి డ్రైవర్లను బాధ్యులుగా చేసి వాళ్ళని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. అదేవిధంగా భార్య పిల్లలను కానీ శారీరకంగా చెందిన అలసటను కానీ తీర్చుకోవడానికి సరైన విరామం ఇవ్వకుండా మరి వాళ్ళందరినీ డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మరి గుర్తింపు పొందిన సంఘాలు దీని మీద ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. గత ఆర్ఆర్సీలో చాలామంది పిల్లలు ట్రాక్ మెయింటైనర్లు వచ్చారు, చాలా చదువుకొని బీటెక్లు మరి పీజీలు చేసి వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు వస్తాయి, చాలా పెద్ద సంస్థ అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయోజనాల గురించి అంటే వాళ్ళ ప్రమోషన్ల గురించి ఏ ఒక్క కార్మిక సంఘం ప్రయత్నించలేదు. ఓపెన్ ఎల్డీసీ పెట్టినట్టయితే ఒక గ్యాంగ్ మ్యాన్గా వచ్చిన ట్రాక్ మ్యాన్ అనే ఒక డ్రైవర్ కావచ్చు, లేదా ఒక స్టేషన్ మాస్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, అంటే అలాంటి ప్రమోషన్ అవకాశాలు కూడా చేజేతుల ఆ పిల్లలందరూ కోల్పోతున్నారు. దీనికి కారణం ఏంటంటే 2 గుర్తింపు పొందిన సంఘాలు అనేది మీరందరూ గమనించాలి. ఈ విధంగా డ్రైవర్లు, ట్రాక్మెన్లు, తర్వాత ఇంజనీర్లు, రైల్వేలో సూపర్వైజరీ కేటగిరీలో ఉన్న ఎంతోమందికి ప్రమోషన్ అవకాశాలు లేకుండా, వాళ్ళ సంస్థకు గుర్తింపు రాకుండా, వాళ్ళకి గెజిటెడ్ స్టేటస్ రాకుండా మేమే గుర్తింపు పొందిన సంఘాలమని ఆల్ ఇండియా లెవెల్లో అడ్డుపడి సూపర్వైజర్ల జీవితాన్ని కూడా ఛిద్రం చేసేస్తున్నారు. అంటే గ్యాంగ్ మేళ నుంచి మొదలుకుంటే డ్రైవర్ల నుంచి మొదలుకుంటే సూపర్వైజర్ల వరకు కూడా వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటూ
మరి చందాల రూపంలో నెల దందాలు కొనసాగిస్తూ కార్మిక సేవ చేస్తామని మీ ముందుకు కొత్త రూపంలో అవతారం ఎత్తొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. రాబోయే కాలంలో మీ ప్రయోజనాలను రక్షించాలంటే మీరు నమ్మిన 2 సంఘాలను వదిలి కొత్తగా వచ్చిన సంఘాన్ని నమ్మండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. పిడికిలి గుర్తుకు ఓటేయండి. రాబోయే కాలంలో మీరే నాయకులుగా, కొత్తగా వచ్చిన సంఘంలో మీరే నాయకులుగా చేరి మీ ప్రయోజనాలు కాపాడడానికి మీ వంతు ప్రయత్నం చేసే అవకాశం వస్తుంది. మీరే నాయకులు కావచ్చు. రాబోయే తరానికి దిశానిర్దేశం చేయవలసిన వాళ్ళందరూ కూడా మీరే కార్మికులు. మీకు అవకాశం డిఎంఆర్కేస్తో మాత్రమే సాధ్యం. కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున రైల్వే కార్మికులందరినీ కోరేది ఏంటంటే రాబోయే డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జరగబోయే రైల్వే ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో పిడికిలి గుర్తుకు ఓటేసి డిఎంఆర్కేస్ని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. కార్మికులందరికీ నమస్కారము. రేపటి నుండి జరగబోవు గుర్తింపు సంఘాల ఎన్నికలు 4-5 తారీఖులో జరగబోయే ఎన్నికల్లో ఈసారి మార్పు కొరకు దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం రావాలని ప్రతి కార్మికుడు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియా SC/ST అసోసియేషను, ఆల్ ఇండియా OBC ఫెడరేషను ఈ మార్పు కూడా కోరుకుంటుంది. వీళ్ళతో పాటు వివిధ అసోసియేషన్ల నాయకులు కూడా మనతోటి మార్పు కోసమని వస్తున్నారు. మేము అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఇక ముందు మన కార్మిక రంగంలో మంచి దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం రాబోయే కాలంలో కార్మికుల సమస్యలు సాధనలో కొత్త విధానాలు అవలంబిస్తూ తప్పకుండా మేము మేనిఫెస్టోలో ఇచ్చిన సమస్యలన్నింటినీ సాధిస్తామని మీకు పేరు పేరున తెలుపుకుంటూ మాకు ఈ ఓటు తప్పకుండా పిడికిలి గుర్తుకు ఓటేసి దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘాన్ని గెలిపించగలరని మేము కోరుకుంటున్నాము.